మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి, విజయం సాధించాలని ఉంటుంది. కానీ ఎలా విజయం సాధించాలి, ఎలా టీంని బిల్డ్ చేసుకోవాలి అనేది చాలామంది తెలియదు మిత్రులారా. అయితే ఈరోజు ఈ వీడియోలో నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి విజయ రహస్యాలు మీకు చెప్తాను మిత్రులారా. ఇవి మీరు ఫాలో అవ్వడం ద్వారా ఖచ్చితంగా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించవచ్చు మిత్రులారా. గమనించండి, ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని ముఖ్యాంశాలు మీకు అర్థమవుతాయి మిత్రులారా. ఇందులో విజయ రహస్యాలు ఏమిటంటే, మీ జీవితాన్ని మార్చే మార్గం ఒకటి ఉంటుంది మిత్రులారా. మీ జీవితాన్ని మార్చే మార్గం ఈ వీడియోలో దొరుకుతుంది. అందరూ కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ టీం కూడా షేర్ చేయండి మిత్రులారా. ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోయే ముఖ్య విషయాలు ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో విజయ రహస్యాలు ఎలా విజయం సాధించాలి అని చాలామందికి తెలియని విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు మిత్రులారా. చాలామంది ఈ ఫీల్డ్లోకి వస్తారు కానీ కొద్దిమంది మాత్రమే విజయం సాధిస్తారు. ఎందుకంటే మిత్రులారా, అది అదృష్టం మీద కాదండి, అది సరైన రహస్యాలు తెలిసిన వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. ఈరోజు నేను మీతో ఆ రహస్యాలన్నీ పంచుకోబోతున్నాను మిత్రులారా. అందుకోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూడమని చెప్తున్నాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీ జీవితాన్ని చేంజ్ చేసుకునే ఒక అద్భుతమైన రహస్యాలు మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు మిత్రులారా. రహస్యం 1 ఏంటంటే, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే కనుక రహస్యం 1 ఏంటంటే, మీకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి. అంటే మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అనే ఒక క్లియర్ విజన్ ఉండాలి మిత్రులారా. మీరు ఏ కంపెనీలో అంటే ఆ కంపెనీలో మీరు చూజ్ చేసుకోకుండా ఒక మంచి కంపెనీ చూజ్ చేసుకొని అందులో మీరు క్లియర్ విజన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అందులో సక్సెస్ అవుతారు మిత్రులారా. అయితే మిత్రులారా, మీరు ఎందుకు ఈ బిజినెస్లో ఉన్నారు అనే దాని గురించి తెలుసుకోవాలి మిత్రులారా. ముందుగా మీకు ఒక క్లియర్ విజన్ ఉండాలి. మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారా, లేదంటే మీరు ఫ్రీడమ్ కోసం ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చారా, లేదంటే మీ ఫ్యామిలీకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడం కోసం వచ్చారా అనేది మీ వైబ్ బలంగా ఉండాలి మిత్రులారా. మీ వైబ్ బలంగా ఉంటే మాత్రమే మీరు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కాగలుగుతారు. మీరు ఎప్పుడు ఆగరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఉదాహరణకు, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో రోజు 500 సంపాదించాలనే లక్ష్యం కాదండి. రోజుకి 500 సంపాదించాలనే లక్ష్యంతో రాకూడదు మిత్రులారా. నా కుటుంబాన్ని గర్వపడేలా చేయాలి అనే ఒక లక్ష్యం మీకు ఉండాలి మిత్రులారా. ఇది లక్ష్యం అంటే ఇలాగే ఉండాలి మిత్రులారా. ఇదే క్లియర్ విజన్ అంటారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావడానికి రహస్యం 2 ఏంటంటే, మీరు నిరంతర అభ్యాసం చేయాలి మిత్రులారా. అంటే కంటిన్యూస్ లెర్నింగ్ నేర్చుకోవాలి. మీరు ఏ కంపెనీలో అయితే ఉన్నారో, నెట్వర్క్ మార్కెటింగ్ బేస్ కంపెనీలో ఏ కంపెనీలో అయితే ఉన్నారో ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్లాన్ తెలుసుకోవాలి. దానికి సంబంధించిన ఇంకా ప్రొడక్ట్స్ ఉంటే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలి. మొత్తం తెలుసుకోవాలి మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ROI సిస్టంలోకి మాత్రం వెళ్ళకండి. అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. లక్షలు పెట్టుబడి పెట్టే జోన్లోకి వెళ్ళొద్దు మిత్రులారా. మంచి ప్రొడక్ట్ బేస్ కంపెనీ చూసుకోండి. అలాంటి కంపెనీలో మీరు చేసుకోండి మిత్రులారా. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా సంపాదిస్తారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తారు. మరి ఎక్కడ నేర్చుకోవాలి అంటే, మీ లీడర్స్ పెట్టే ట్రైనింగ్స్ అన్నీ అటెండ్ అవ్వండి. అలాగే మంచి మోటివేషన్ బుక్స్ చదవండి, ఆడియోస్ వినండి, మీ బిజినెస్ సంబంధించిన ఆడియోస్ వినండి మిత్రులారా. ట్రైనింగ్స్ కంపల్సరీ అటెండ్ అవ్వండి మిత్రులారా. మీరు కూడా ఒకరోజు లీడర్స్ అవుతారు. మీరు ఒకరోజు నేర్చుకోవడం ఆపరండి. ఎప్పుడైతే మీరు నేర్చుకోవడం ఆపరో అప్పుడే మీరు లీడర్స్ అవుతారో అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి రహస్యం 3 ఏంటంటే మిత్రులారా, కన్సిస్టెన్సీ అంటే నిరంతర కృషి అనేది చాలా ముఖ్యం మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే నిరంతర కృషి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నారో కంపల్సరీ మీకు కన్సిస్టెన్సీ కావాలి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాపారమైనా ఏదైనా కూడా 3 నెలలు చూడాలండి. ఒక 3 months చూసిన తర్వాత అందులో లోటుపాట్లు తెలుస్తాయి. కానీ చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇలా రాగానే అలా కోటేషన్లు కావాలని లేదా టీం బిల్డ్ అవ్వాలని అనుకుంటారు. వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ సిస్టంలో రావాలని అనుకుంటారు మిత్రులారా. మీరు వస్తారా, మీరు నమ్ముతారా? వేరే వాళ్ళు వచ్చి చెప్తారు, మీరు నమ్మరు కదా. మరి వేరే వాళ్ళు కూడా అంతే అని మీరు ఎందుకు అనుకోరు? వేరే వాళ్ళు మీరు చెప్పగానే రావాలని మీరు ఎలా అనుకుంటారు మిత్రులారా? అది రైట్ కాదు కదా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే చిన్న పనులు రోజు చేయాలి అండి. అంటే రోజుగా మీ ప్లాన్ని రోజు ఖచ్చితంగా ఒక 4-5 ఖచ్చితంగా చెప్పాలి. రోజుకు మీరు 5 మందితో కొత్త వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడండి. రోజు ఒకటైనా ప్రజెంటేషన్ చేయండి. మీ కంపెనీకి సంబంధించిన ప్రజెంటేషన్ ఒకటైనా చేయండి. ఒక రోజు చేయడం కాదు మిత్రులారా, ప్రతిరోజు చేయడం ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకోండి. విన్నర్స్ అనేవాళ్ళు అంటే గెలిచే వాళ్ళు ఎప్పుడు కూడా విన్నర్స్ నెవర్ మిస్ ప్రైజ్ మిత్రులారా. ఎందుకంటే వాళ్ళు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి
వాళ్ళు ఎప్పుడు కూడా మిస్ అవ్వరు, ఏది మిస్ అవ్వరు, రోజు రోజు చేస్తూ ఉంటారు. మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఈ రహస్యం 4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. దీని గురించి మీరు నేర్చుకోవాలి, దీనిని ఆచరణలో పెట్టాలి. ఈ రహస్యం 4 ఏంటంటే రిజెక్షన్ మిత్రులారా. రిజెక్షన్ని హ్యాండిల్ ఎలా చేయాలనే దాని గురించి మీరు నేర్చుకోవాలి. నో అన్నప్పుడు మీరు దాన్ని హ్యాండిల్ ఎలా చేయాలి. నో అనేది ఫెయిల్యూర్ కాదు మిత్రులారా. నో అనేది ఫెయిల్యూర్ కాదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అది సక్సెస్కి మిమ్మల్ని దగ్గరికి తీసుకెళ్తుంది అని సత్యాన్ని తెలుసుకొని మీరు ఈ రిజెక్షన్ హ్యాండిల్ చేయడం నేర్చుకోండి మిత్రులారా. నిజంగా మీరు వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి. అంటే వాళ్ళు నో అన్నారంటే ఈరోజు మాత్రమే నో అన్నారు, రేపు ఏదో ఒక రోజు మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎస్ అనే దగ్గరికి వస్తారని సత్యం తెలుసుకొని మీరు రిజెక్షన్ని హ్యాండిల్ చేయడం ఎలాగో నేర్చుకోండి మిత్రులారా. అలాగే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే రహస్యం 5 మిత్రులారా. సరైన టీం బిల్డ్ చేయడం చాలా ముఖ్యం మిత్రులారా. అంటే మీ యొక్క డ్రీమ్, మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ వై ఏదైతే ఉన్నాయో, మీ టీంలో ఉన్న వాళ్ళందరికీ వై కరెక్ట్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. మీరు వాళ్ళకి చూడండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మీ టీం బిల్డ్లో సరైన టీం మీతో ఉంటేనే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అంటే సరైన టీం బిల్డ్ అంటే మీ పని మీరు చేస్తూ పోండి. మీ పని మీరు చేస్తూ పోయినప్పుడు సరైన టీం వస్తుందా లేదా అన్నది తర్వాత విషయం మిత్రులారా. మీ పని మీరు చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా సరైన టీం వస్తూ ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు కర్మ చేయడం మట్టుకే మీ వంతు, కానీ ఫలితం రావడం అనేది మీ చేతిలో లేదు మిత్రులారా. కర్మను చేయడానికి వెనకాడకండి. నో అండ్ అబ్జెక్షన్ని, రిజెక్షన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకొని మీ సరైన టీంని బిల్డ్ చేసుకోవడం ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఒక్కరే విజయవంతం కావడం కాదండి. మీరు ఒక్కరే విజయవంతం కావడం కాదు మిత్రులారా. మీతో పాటు మీ టీం కూడా విజయం సాధించేలా మీరు చేయాలి. అప్పుడే అది మీ విజయం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. పీపుల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే వాళ్ళని ట్రైన్ చేయండి. ఎవరికి డ్రీమ్ ఉంది, ఎలాంటి వాళ్ళకి డ్రీమ్ ఉంది, ఎవరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, ఎవరు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నారు, అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళతో కలిసి పనిచేయండి, వాళ్ళకు ట్రైన్ చేయండి, వాళ్ళకు సపోర్ట్ చేయండి మిత్రులారా. అప్పుడే మీ టీంలో లీడర్స్ క్రియేట్ అవుతారు. కాబట్టి వాళ్ళు మరికొంతమంది లీడర్స్ని క్రియేట్ చేయగలుగుతారు. అందుకోసమే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు, వారు కూడా సక్సెస్ అవ్వగలుగుతారు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో ఖచ్చితంగా ఈ రహస్యం 5 అనేది ఫాలో అవ్వండి మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావడానికి రహస్యం 6 ఏంటంటే మిత్రులారా, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పాజిటివ్ మైండ్ సెట్ మిత్రులారా. పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యం మిత్రులారా. మీరు ఏదైనా కూడా ఒక కంపెనీ ఎంచుకున్న తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ రేషియో ఉంది అని మీకు తెలిసినప్పుడు మీరు మళ్ళీ నెగటివ్ థింక్ చేయకూడదు. ఎప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. నెగటివ్ థాట్స్ మీకు ఫెయిల్యూర్ని మాత్రమే ఇస్తాయని గుర్తుపెట్టుకోండి. మీకు నెగటివ్ థాట్స్ వచ్చాయనుకోండి అంటే మీరు గ్రో కాకుండా చేస్తాయి, మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తాయి. అలాగే మీకు పాజిటివ్ థాట్స్ వచ్చాయనుకోండి మీ యొక్క గ్రోత్కి ఉపయోగపడతాయి మిత్రులారా. మీరు విజయం సాధించడానికి ఈ పాజిటివ్ థాట్స్ ఉపయోగపడతాయని సత్యం తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ని బిల్డ్ అయ్యేలా చూసుకోండి. మంచి బుక్స్ చదవండి అని అందుకే చెప్పాను మిత్రులారా. మీ సరౌండ్ అంతా కూడా చాలామంది పాజిటివ్ పీపుల్స్ ఉండేలా చూసుకోండి. పాజిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళ గురించి చూడండి, వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయండి. ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. మీ యొక్క మార్కెటింగ్లో మీరు ఏదైతే కంపెనీలో చేస్తున్నారో ఆ కంపెనీలో ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళతో టచ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. అంతేగాని ఫెయిల్ అయిన వాళ్ళతోటి అంటే టీం బిల్డ్ చేయని వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు నెగిటివ్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా నెగిటివ్ వస్తుంది మిత్రులారా. జోగి రాసుకుంటే బూడిద రాలుతూ ఉన్నట్టు ఒక సిగరెట్ తాగేవాడితో మీరు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి ఏదో ఒక రోజు మీరు సిగరెట్ తాగుతారు. అలాగే ఏదైనా మందు తాగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి ఏదో ఒక రోజు మీరు మందు తాగే అలవాటు మీరు నేర్చుకుంటారు మిత్రులారా. మీరు ఎక్కువ సినిమా చూసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి ఏదో ఒక రోజు మీకు కూడా అలాంటి అలవాట్స్ వస్తాయి మిత్రులారా. అందుకోసం మీరు మంచిగా ఆలోచించి కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి మీకు కూడా అలాంటి అలవాట్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అందుకోసమని మీరు నెగటివ్ థాట్స్ అనేది మిమ్మల్ని ఫెయిల్యూర్ చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకని పాజిటివ్ థాట్స్ అనేవి మిమ్మల్ని విజయానికి దగ్గరగా చేరుస్తుంది అనే సత్యాన్ని తెలుసుకొని మీ మైండ్ సెట్ మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తున్న సత్యం తెలుసుకోండి మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో రహస్యం ఏంటంటే పేషెన్స్ అండి. మీరు పని చేయగానే వెంటనే ఫలితం రావాలి అని ఆశించద్దు మిత్రులారా. మీరు పని చేయగానే ఫలితం వెంటనే రావాలని ఆశించకండి. దాంతో పేషెన్స్తో ఎదురు చూడండి, లాంగ్ టైం విజన్ చూడండి.
మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. లాంగ్ టైం విజన్ చూడండి, అంతేగాని గెట్ రిచ్ చూడకండి మిత్రులారా. ఇది స్కామ్ కాదు, స్కీమ్ కాదండి. గెట్ రిచ్ క్విక్ అవ్వడానికి ఇది స్కామ్ కాదు, స్కీమ్ కాదు. మీరు స్కీమ్లలో వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మీరు నష్టపోతారు, మీరు లాస్ అవుతారు. అందుకోసమే మీరు ఒక 6 నెలలు స్ట్రగుల్ అవ్వండి. మీ బిజినెస్ కోసం, మీ టీమ్ బిల్డ్ అవ్వడం కోసం ఒక 6 నెలలు కష్టపడండి. 1 సంవత్సరం హార్డ్ వర్క్ చేయండి మిత్రులారా. లైఫ్ మొత్తం ఫ్రీడమ్ ఉంటుంది. 1 సంవత్సరం కనుక మీరు హార్డ్ వర్క్ చేస్తే తర్వాత లైఫ్ అంతా కూడా మీకు చాలా ఫ్రీడమ్ ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోండి. ఓపిక ఉన్న వాళ్ళే పెద్ద విజయం సాధిస్తారన్న సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే పెద్ద విజయం చూస్తారంట మిత్రులారా, సాధిస్తారంట. ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ఆపర్చునిటీ కాదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ఆపర్చునిటీ కాదు, ఇది ఒక లైఫ్ చేంజింగ్ ప్లాట్ఫామ్, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఈ 7 రహస్యాలు ఫాలో చేస్తే మీరు ఆగరు, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఓడిపోరు మిత్రులారా. ఈరోజు మీరు తెలుసుకున్న ఈ 7 రహస్యాలు మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. మీరు ఓడిపోరు, మీరు విజయాన్ని తప్పకుండా అందుకుంటారు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు విజయం సాధించాలంటే మీ డ్రీమ్ పెద్దది పెట్టుకోండి, పెద్ద కళలు కనండి. వాటి కోసం డైలీ యాక్షన్ తీసుకోండి, అంటే చర్య చేయండి. మీరు ఎంత పెద్ద టాలెంట్ ఉన్నా, మీ దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నా, వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మీకు ఉపయోగపడవు అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. అందుకోసం మీరు ఎంత పెద్ద డ్రీమ్ పెట్టుకున్నా దానికోసం డైలీ యాక్షన్ చేసినప్పుడు మాత్రమే మీరు అది సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి. నెవర్ క్విట్ యాటిట్యూడ్ని డెవలప్ చేయండి మిత్రులారా. నెవర్ క్విట్ అనే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. గుర్తుంచుకోండి మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం అనేది ఒక రహస్యం. విజయం అనేది రహస్యం, కానీ అది చాలా సింపుల్ మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం అనేది ఒక రహస్యం, కానీ మీరు ఆ విజయం సాధించడం చాలా సింపుల్. అది డిసిప్లిన్తో మీరు ఆలోచించినప్పుడు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలని, మీరు అనుకున్నది సాధించి ఖచ్చితంగా మీ టీంని బిల్డ్ చేసుకొని మీరు విజయదుని మోగించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ టీంకి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి మిత్రులారా. మనలాంటి చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలని వచ్చే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మిత్రులారా, మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.